పదవులు అంటే కుర్చీలు కాదని బాధ్యతలని నిరూపించిన ప్రజానేత బడ్డే నాయక్. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణమైన ప్రజానేతగా ఎదిగిన ఆయన జీవన గాథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. అధికారాన్ని స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం ఎలా వినియోగించాలో ఆయన చూసి చూపించారు. ఆయన దృష్టిలో పదవి అనేది కుర్చీ కాదు, బాధ్యత. గ్రామాల్లో తాగునీటి సమస్యల నుంచి రైతుల పంట రక్షణ వరకు, విద్యార్థుల చదువుల నుంచి సామాజిక సమస్యల పరిష్కారాల వరకు ప్రతి అంశంలో ఆయన ముందుంటారు. తలుపు తట్టిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సమస్యకు పరిష్కారం చూపిస్తారు. రాజకీయాల్లో అరుదుగా కనిపించే విలువలను ఆయన తన జీవన విధానంగా మార్చుకున్నారు. స్వార్థపూరిత రాజకీయాలు పెరుగుతున్న ఈ రోజుల్లో బడ్డే నాయక్ చూపిన మార్గం సమాజానికి దిశానిర్దేశం. ఆయన సేవా వారసత్వం భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తి దీపం. ఒకసారి కంప చెట్టులో కనపడకుండా బస్సు కిందకి ఒక పిల్లోడు బైక్ దూరింది. అది గుర్తెరిగి తిరగనాడే ఆటి నుంచి ఎర్రమల్లేపల్లి నుంచి దురదగుంట వరకు కంప చెట్లన్నీ తొలగించినాడు. 10 కిలోమీటర్లు మట్టి రోడ్డు ఏపిచ్చినాడు. కంప చెట్లన్నీ పీకేపిచ్చినాడు. ఆ పిల్లోని సహాయంతో మేమెంతో సంతోషపడుతున్నాము. పేదరికం పోవాలంటే విద్య ఉండాలి, ఆ పేదరికం రాకుండా ఉండాలంటే వైద్యం అందాలి. ఏ ఇంట్లో అయితే విద్య ఉంటుందో, ఏ ఇల్లు అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ బలంగా నమ్ముతుంది. సార్ నా కొడుకు మహేంద్ర సార్ నా బాగాలేకపోయి సార్ అసలు అన్ని ఇండ్లుంటే చూపించినాము. 5 లక్షలు అప్పులు చేసి పెట్టినాం సార్, అయినా కానీ తగ్గలేదు సార్. నెల 12,000 మాత్రం సాయం చేస్తున్నాడు సార్. సాయం చేసి బతికిస్తాడు సార్. ఈ రోజు నా కొడుకు నాతో ఉన్నాడు సార్ కొడుకులు. అందుకని సార్ ఎవరు చెప్పురేమో సార్కి దేవుడు వచ్చినట్టు వచ్చి నా కొడుకుని ఈరోజు ఈ కళ్ళతో ఇట్లా చూస్తున్నాం సార్. నా కొడుకు బాగున్నాడు సార్. ఇప్పుడు ఆ సార్ కోసం నాకు ఆ సార్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. నేను ఆ సార్ లేకపోతే నా కొడుకు లేడు సార్. ఇప్పుడు నాది మద్దెల చెరువు తాండా, కనగానపల్లి మండలం, సత్యసాయి జిల్లా సార్ మాది. నాకు 2 చేతులు కరెంట్ షాక్ వలన కోల్పోవడం జరిగినది. నాకు ఎటువంటి జీవనాధారము లేదు. నా కూతురికి మ్యారేజ్కి చాలా ఇబ్బందిగా ఉంది సార్. బద్దెనాయక్ సార్కి నేను హెల్ప్ అడగడానికి వచ్చాను. అడిగినందుకు ఆయన ఏం కరుణించుకున్నాడో నాకు 20,000 రూపాయలు సాయం చేయడం జరిగినది. పేరు సాయిధరం తేజ్, 4th క్లాస్ చదువుతున్నాను. ఆడుకుంటూ చెట్టుకి వేలాడుతున్నాడు సార్. అప్పుడే మేము చూసి ఈజలు తగిలింది సార్. కొడుకు చనిపోయాడేమో అనుకున్నాం సార్. ఆ పరిస్థితిలో మాకు ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. అక్కడ సబీర్ హాస్పిటల్ మధ్యాహ్నం సారే మమ్మల్ని కాపాడి నా కొడుకుకి చూసుకొని రావడం జరిగింది సార్. నమస్తే, నా పేరు అల్లి నాగార్జున, గౌడాపురం గ్రామము, కళ్యాణదుర్గం మండలము, అనంతపురం డిస్టిక్. ఫస్ట్ యాక్సిడెంట్ అయింది నాకు. అప్పుడు కొంచెం క్లియర్ అయ్యి ఏదో ఆటో తోలుకొని జీవనోపాధి సాగిస్తూ ఉంటే, తర్వాత 2021లో మళ్ళీ ఆటోలో యాక్సిడెంట్ అయ్యింది. 2000 యాక్సిడెంట్ అయిన తర్వాత నేను బెడ్కు పరిమితం అయిన తర్వాత 2023లో మా భార్యకి కిడ్నీ సమస్య వచ్చింది. నాకు కూడా సింగిల్ కిడ్నీనే ఉంది సార్. ఒక కిడ్నీ తీసేశారు. కిడ్నీ సమస్యకు వచ్చిన తర్వాత పుట్టపర్తికి ఇక్కడ పారేడే టైంలోన మాకి సారు మా ఊరి వాళ్ళు తెలియజేసిన తర్వాత సార్ వచ్చి చూసుకొని పోయిన తర్వాత ఒక వారానికి వచ్చినారు సార్. మళ్ళీ వచ్చి ఆర్థిక సాయం మాకు చాలా అందించారు సార్. సారు నిజంగానే ఇలాంటి వాళ్ళు ఉండడం మాకు ఎంత రుణపడినామో మేము సార్ వాళ్ళకి తెలియదు. పక్షవాతం వచ్చింది, దాని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, దాని తర్వాత మళ్ళా గుండె జబ్బు 1 వారం మూసుకుపోయిందంట. 4 ఏళ్ళ నుంచి బాధపడుతుంటే బద్దెనాయక్ సార్ అయ్యగారు నాకు సారు సాయం చేశాడు. వెంకటంపల్లి గ్రామంలో ఒక్కొక్క పోల్కి దాదాపు అంటే 165 బల్బులు ఫ్రీగా ఉచితంగా ఇంటింటికి ఏ ఇంటితో పోల్ లేదో ఆ ఇంటితో పోల్ లేపించి బల్బులు కూడా వేయించినాడు. సొంత ఖర్చులతో బద్దయ్యేవారు. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందని ట్రాన్స్ఫారం కూడా కొత్త ట్రాన్స్ఫారం ఏడితోనా మాట్లాడి సొంత ఖర్చులు భరించి అక్కడ ట్రాన్స్ఫారం కూడా కూర్చోబెట్టి అక్కడ 8 పోల్లు ఎత్తి వేరే చోట అవి కూడా పోల్లు కొన్నాడు. సొంతంగా కొనేసి పోల్లు ఎత్తి మళ్ళీ వైర్ కూడా కొనుక్కొచ్చేసి ఇప్పుడు లైట్లు వెలిగించినాడు. మాది వెంకటంపల్లి గ్రామము. మా గుడికి బద్దెనాయక్ సార్ మేము అడగకపోయినా అవసరం తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఎంతో సాయం చేసినాడు. కళాకారులకి చాలా ఇవి నాటకాల కోసము దీనికి ఎక్కువ సాయం చేసినాడు సారు. ఆ సార్ మా ఊర్లో ఉండేది మాకు ఎంతో గర్వకారణం. నా పేరు అశ్విని, మాది ఎరుగుంట గ్రామము.
నా కొడుకే కిడ్నీ ప్రాబ్లం ఉంది. డబ్బుల కోసం ఎక్కడ తిరిగినాము సార్. ఎక్కడా మమ్మీ డబ్బులకు దొరకక చాలా సార్కే ఎవరో ద్వారా మాకే సార్ ఇట్లా బద్దనాయక్ సారు సహాయం చేస్తారని చెప్తున్నారు. అక్కడికి పోయి మేము సార్నలు అడుగుతున్నట్లే వెంటనే మాకు సహాయం చేసినారు సార్. నా కొడుకు నేను ఎత్తుకుంటాను అనుకోలేదు సార్. సార్ సహాయం ద్వారా నేను నా కొడుకుని ఈ రోజు ఎత్తుకున్నాను సార్. ఒక చిన్న ఆలోచనతో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సభ్యులు కలిసి ప్రత్యేక వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. లాభాల కోసం కాకుండా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ ప్రారంభమైంది. 175 మంది సభ్యుల తోడ్పాటుతో మొదలైన ఈ ప్రయాణం నేడు వందల మందికి ఉపాధి కల్పిస్తోంది. నాణ్యతతో కూడిన వెండి ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తోంది. దీంతో వ్యాపారంలో లాభాలతో పాటు సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. వెల్కమ్ టు ద సామ్రాజ్య ద సిల్వర్ కింగ్డమ్. ఇక్కడ ఇది స్టార్ట్ చేసినంతా కూడా మేము రొటేరియన్స్మి. అవర్ మోటో ఈజ్ డూయింగ్ గుడ్ ఇన్ ద వరల్డ్. ఇది మోర్ దాన్ బిజినెస్. వీ స్టార్టెడ్ దిస్ బిజినెస్ టు డూ గుడ్ ఇన్ ద వరల్డ్. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ రొటేరియన్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో 40 to 50 lakhs టువర్డ్స్ ద కమ్యూనిటీ మేము స్పేర్ చేస్తున్నాము. పర్టికులర్ గా రోటరీ సిగ్నేచర్ ప్రాజెక్ట్ అయిన పోలియో ఎరాడికేషన్ కి, అలానే లోకల్ కమ్యూనిటీకి, అలానే వరల్డ్ కమ్యూనిటీ కూడా మేము ఈ డబ్బులంతా కూడా స్పేర్ చేస్తున్నాము. మీరు మీరు చేస్తున్న ఎవ్రీ పర్చేజ్ లో కూడా మీరు ఎంతో కొంత కమ్యూనిటీకి సేవ చేస్తున్నారని అనుకోవాలి. సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనేది ఎంజీ రోడ్లో ఫ్లాగ్షిప్ స్టోరు 20,000 square feet లో సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ పెట్టాము మేము. ఇక్కడ 92.5 హాల్మార్క్ సిల్వర్ ఆర్టికల్స్ తో స్టార్ట్ చేసిన తర్వాత వీ హావ్ ఎక్స్పాండెడ్ టు B2B ఫ్లోర్స్ అండ్ గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ. సిల్వర్ జ్యువెలరీ మేము గోల్డ్ స్మిత్ ద్వారా డైరెక్ట్ గా కలకత్తాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అది కూడా బైబ్యాక్ గ్యారంటీ ఉంది. హై క్వాలిటీలో మేము ప్రొడక్షన్ చేస్తున్నాం. మేము ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్లానింగ్ లో హైదరాబాద్ లో 2 స్టోర్స్, పెద్దాపురంలో 1 స్టోరు, రాజమండ్రిలో 1 స్టోరు, విజయనగరంలో 1 స్టోర్ ఓపెన్ చేసాం. మా దగ్గర కొన్ని ఐటమ్స్ ఎక్కడైనా మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు. స్పెషల్ ఆఫర్ ఏముందంటే 92.5 సిల్వర్ ఆర్టికల్స్, యాంటిక్ ఆర్టికల్స్, మీరు ఎనీథింగ్ కస్టమైజ్ ఆర్డర్ ఇవ్వండి, 25% డైరెక్ట్ గా డిస్కౌంట్ ఆన్ మేకింగ్ చార్జెస్, 1% డిస్కౌంట్ ఆన్ వేస్టేజ్. మా కస్టమైజేషన్ వల్ల మాకు కాస్ట్ ఆఫ్ క్యారింగ్ తగ్గిపోతుంది. ఆ డైరెక్ట్ లాభం మీకు ఇచ్చేస్తున్నామండి. ఈ సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనేది ఎలా అరిజినేట్ అయిందంటే దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. మేమందరం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మెంబర్స్. ఒకసారి మేమందరం కలిసి చిట్ చాట్ చేస్తుండగా మా చైర్మన్ మహేష్ చంద్ జాజు కి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మన రోటరీ మెంబర్స్ అందరం కలిసి వై కాంట్ వి స్టార్ట్ ఏ బిజినెస్ అని చెప్పి ఒక ఆలోచన ఆయన రావటము. ఆ బిజినెస్ ఏంటి అని తర్జన పడిన తర్వాత ఒక గ్రోయింగ్ ఎసెట్ అయిన సిల్వర్ బిజినెస్ లోకి వెళ్దామని మేమందరం అనుకోవటము. సో దీనికి ఓన్లీ రోటరీ మెంబర్స్ మాత్రమే వాటాదారులుగా తీసుకుని ఒక సంస్థను ప్రారంభిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు రోటరీ మెంబర్స్ మాత్రమే అనుకున్నాం అంటే రోటరీ మెంబర్స్ కి ఒక సొసైటీలో ఒక గుర్తింపు ఉంది. దే ఆర్ కన్సిడర్డ్ టు బి వెరీ ఐడియల్. సో అందరూ ఒక 170 రోటరీ సభ్యులతో ఈ ఆర్గనైజేషన్ మేము మొదలెట్టడం జరిగింది. 1990లో విజయవాడ కుమ్మరిపాలెంలో ప్రారంభమైన నిత్యం ఆయిల్స్ నేడు ఆరోగ్యానికి, నాణ్యతకు, విశ్వాసానికి చిరునామా. చీతిరాల వెంకటహరణ తన తండ్రి సుబ్బారావు మార్గదర్శకత్వంలో కల్తీ లేని స్వచ్ఛమైన వంట నూనెలను వినియోగదారులకు అందిస్తున్నారు. 2015లో ప్రారంభమైన నిత్యం బ్రాండ్ కింద వేరుశెనగ, సన్ఫ్లవర్, కొబ్బరి సహా 12 రకాల నూనెలు ఉత్పత్తి చేస్తున్నారు. జీ కొండూరులోని యూనిట్ నుంచి నేరుగా సరఫరా చేస్తూ ఆన్లైన్ సేవలు కూడా అందిస్తున్నారు.
నేను 1990లో ఈ ఎడిబుల్ ఆయిల్ ఫీల్డ్ అడుగుపెట్టడం జరిగింది ఆఫ్టర్ ఎడ్యుకేషన్. అప్పట్లో మా ఫాదర్ ఈ బిజినెస్ చూసేవాళ్ళు. 1995లో మా ఫాదర్ ఓన్గా స్థాపించిన ఈ సంస్థలో మేము ప్రజలందరికీ కూడా మంచి ఆయిల్స్ సరసమైన ధర, సరసమైన క్వాలిటీ ఇస్తూ ఈ 30 yearsలో అందరి ఆదరాభిమానాలతో ఎంతవరకు కొనసాగుతూ వచ్చాము. ఏ బ్రాండ్ కూడా 1-2 ఆయిల్స్ మాత్రమే సప్లై చేస్తాయి, కానీ మా బ్రాండ్ నిత్యం మాత్రం 12 రకాల ఆయిల్స్, నువ్వుల నూనె, అస్కుడు జింజర్ ఆయిల్, అట్లాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకొచ్చాము. అట్లాగే రీసెంట్గా మొన్న విజయదశమి రోజున పికిల్స్ కూడా లాంచ్ చేశాము. పబ్లిక్కి మంచి మా నిత్యం బ్రాండ్ ద్వారా ఏదైనా సరే ఇచ్చాము అంటే అది మంచి క్వాలిటీ అనేది ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము ఇప్పటికీ కూడా నిలబెట్టుకుంటూ మా సంస్థ నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా 100% అష్యూరెన్స్తో మేము పబ్లిక్కి ఏదైతే మమ్మల్ని నమ్మారో అదే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము సప్లై చేయడం జరుగుతుంది. 1969లో విజయవాడలో మారం శివరామకోటి గారి దూరదృష్టితో ఆవిర్భవించిన మారం పాలిమర్స్ లిమిటెడ్ నాణ్యతకు ప్రతీకగా నిలుస్తోంది. దివంగత మారం ప్రసాద్ కృషి ఇప్పుడు 3వ తరం నాయకుడు చిరంజీవి మారం ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందుతోంది. హెచ్డిపిఈ, పీపీ, పీఈటీ జార్లు, లీక్ ప్రూఫ్ కంటైనర్లు, బీఓపీపీ టేపులు వంటి వినూత్న ఉత్పత్తులతో మారం పాలిమర్స్ దేశంలోని వేలాది కంపెనీల విశ్వాసాన్ని గెలుచుకుంది. అగ్రశ్రేణి ఎంఎన్సీల నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తూ 50 ఏళ్లకు పైగా విజయవంతమైన కంపెనీగా గుర్తింపు పొందింది. నమస్తే అండి, నా పేరు చిరంజీవి మారం. మా ఫర్మ్ పేరు మారం పాలిమర్స్ లిమిటెడ్. మా తాతగారైన మారం శివరామకోటి గారు ఈ సంస్థను స్థాపించారు. అక్కడి నుంచి మా నాన్నగారు కంటిన్యూ చేసి ఆ 3వ తరమైన నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ బిజినెస్ నుండి. మా దగ్గర వచ్చేప్పటికి ఈ ప్లాస్టిక్ బాటిలింగ్ పాలిమర్స్ అంటారు. ఈ పాలిమర్ ఇండస్ట్రీలో మా దగ్గర ఏంటంటే స్పెషాలిటీ హెచ్డిపి బాటిల్ 50 ml నుంచి 65 లీటర్ వరకు తయారు చేస్తూ, అలాగే పెట్ బాటిల్స్ వచ్చేప్పటికి 15 grams నుంచి 20 లీటర్ వరకు తయారు చేస్తుంటాం. మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మేము 100% ఫుడ్ గ్రేడ్ వాడుతూ క్వాలిటీ విత్ స్టాండర్డ్స్, క్వాలిటీ కావాల్సిన వాళ్ళకి మేము ఫుల్గా సపోర్ట్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఉంటాం. మా దగ్గర అన్ని టెక్నికల్గా చేయలేని కానీ అన్ని రకాలుగా మా దగ్గర ఉంటాయి. విజయవాడలో ఫ్యాక్టరీ ఉన్నది మాది. ఇక్కడ నుంచి సౌత్ ఇండియా మొత్తం కూడా మాకు డిస్పాచెస్ అన్ని జరుగుతాయండి. ఇక్కడ నుంచి బెంగళూరు పంపిస్తాం, చెన్నై పంపిస్తాం, తమిళనాడు, తెలంగాణ అన్ని స్టేట్స్కి వెళ్తూ ఉంటుందండి. ఎక్కడైనా సరే ఎవరికైనా క్వాలిటీ కావాలి బాటిల్ అంటే మేము సప్లై చేస్తాం. మేము గవర్నమెంట్ సప్లైస్ అయిన ఇండియన్ ఇమ్యునాలజికల్స్కి వ్యాక్సిన్ బాటిల్స్ ఇస్తాము, అలాగే ఫుడ్ ప్యాకేజింగ్ వాళ్ళకి ఇస్తాము, అందరికీ మేము సప్లై చేస్తాం. మాకు బ్రాంచెస్ అనేవి ఏమీ లేవండి, ఇది ఒక్కటే బ్రాంచ్. ఇది 30 సంవత్సరాల పైబడి ఉన్న సంస్థ అండి. ఇది క్వాలిటీ వైజ్ వచ్చేప్పటికే మా సంస్థ మేము చెప్పుకునే దగ్గరంటే స్టాండర్డ్స్ అండ్ 100% ఫుడ్ గ్రేడ్ వాడతాం. ఈవెన్ ప్రొడక్షన్ తీసేటప్పుడు కూడా దానికి వాక్యూమ్ లోపల చెమ్మ కూడా ఎలాగో ఉన్నంత కేర్ తీసుకుని అన్ని రకాలుగా కేర్ తీసుకుని దాని ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మాది 100% ఫుడ్ గ్రేడ్ అని మేము చెప్తున్నాం. ఎక్కడా కూడా రాజీ పడం క్వాలిటీ వైజ్ లో కానీ ఏదైనా సరే. మీకు పికిల్స్ వాళ్ళకి కానీ, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఎడిబుల్ ఆయిల్ వాళ్ళకి కానీ ఇన్నాళ్ళు మాకు జరుగుతుంది అని వాళ్ళ సపోర్ట్ మాకు ఇస్తున్నారంటే మాది ఫుడ్ గ్రేడ్ కాబట్టి 100% క్వాలిటీ స్టాండర్డ్ టైం డిస్పాచ్ ఉండడం వల్ల వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ బాటిల్ పికిల్ ఎంత క్వాలిటీ మీరు ఇస్తున్నా సరే బాటిల్ కూడా అలాగే ఉండాలి. బాటిల్ కానీ క్యాప్ కానీ మా సంస్థలో ఏంటంటే క్యాప్ కూడా మా సొంత తయారీ. మేము డిపెండ్ అయ్యేది రిలయన్స్ వాళ్ళ దగ్గర రా మెటీరియల్ కొంటాం. మా క్యాప్ కూడా మా సొంత తయారీ, బాటిల్ మా తయారీ, క్యాప్ కూడా మా తయారీ. సో దాని కేరింగ్ అన్ని మేము తీసుకుంటాం వల్ల 100% ఫుడ్ గ్రేడ్ అని మేము చెప్తున్నాం. కాబట్టి మేము చెప్పేది అంటే కస్టమర్ నా దగ్గర కొనడానికి వచ్చినా కూడా వాళ్ళు డౌట్ పడితే ముందు నేను ఒక 5-6 బాటిల్ శాంపుల్ ఇస్తాను. మీ పికిల్ ఫిల్ చేసుకుని 4 రోజుల తర్వాత నా దగ్గర రండి. స్మెల్ రాకపోతే నా దగ్గర కొనండి, స్మెల్ వస్తుందంటే నా దగ్గర మీరు బయట కొనుక్కోవచ్చు అనే నేను చెప్తాను. ఈ బాటిల్ ఉంది సార్, ఈ బాటిల్లో ఆయిల్ ఫిల్ చేసి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. మీరు టెస్టింగ్కి పంపించిన ఆయిల్ వేజ్ అయినా ఉందో చెక్ చేసుకోవచ్చు, కానీ బాటిల్ అప్పుడు ఏ పారామీటర్ ఉంటుందో స్టాండర్డ్ పారామీటర్సే ఉంటాయి. 1975లో విజయవాడలోని చిన్న షాప్తో తోనుగుంట్ల వాసుదేవగుప్తా ప్రారంభించిన త్రివేణి ఫార్మా నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫార్మా బ్రాండ్. ఆరోగ్యమే మహాభాగ్యమన్న నమ్మకంతో ఖరీదైన మందులను పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. 1994లో లేబొరేటరీస్గా రూపుదిద్దుకొని 2006లో WHO ప్రమాణాలతో యూనిట్ ప్రారంభించింది. ఉగాండా, కెన్యా, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు చేస్తూ ప్రపంచ పటంలో నిలిచింది.
నాణ్యత, స్వచ్ఛత, విశ్వాసం ఆధారంగా పేదవారికి ఉచిత సేవలు అందిస్తూ ఆరోగ్య రంగంలో త్రివేణి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. నా పేరు వాసుదేవ్ గుప్తా. మాది త్రివేణి ఫార్ములేషన్స్ లిమిటెడ్. మేము ఈ ప్రొఫెషన్లో 1975 స్టార్ట్ చేశాము హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్గా. అక్కడి నుంచి ఆ టైంలో మేము మొత్తం ఏదైనా సరే బాంబే నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, అలా బెంగళూరు నుంచి కానీ, లేదంటే అహ్మదాబాద్ కానీ అట్లా పర్చేస్ చేసేవాళ్ళము. మాకు ఒక ఐడియా వచ్చింది, మేము వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మినప్పుడు మనం ఎందుకు అమ్మకూడదు, మనం కూడా ఎందుకు తయారు చేయకూడదు అనే ఒక అంబిషన్ తోటి 1984లో త్రివేణి ఫార్మా ల్యాబొరేటరీస్ అనేది స్టార్ట్ చేశాము. ఒక అద్దె బిల్డింగ్ లో, అది హనుమాన్పేటలో, విజయవాడలో. అక్కడి నుంచి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2006లో బాగా మార్చారు. రిజిడ్ రూల్స్ వచ్చేసినాయి. ఆ టైంలో ఏంటంటే రెండెడ్ బిల్డింగ్స్ పనికిరావు, వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారంగా ఓన్ బిల్డింగ్ కి ఎలా అని చెప్పి అన్నారు. ఆ టైంలో మేము సూరంపల్లిలో ఓన్గా ప్లాట్లు తీసుకుని ఎల్ఈపి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక 6 ప్లాట్స్ తీసుకుని మేము అక్కడ త్రివేణి ఫార్ములేషన్స్ లిమిటెడ్ అనే పేరుతోటి సేమ్ లైసెన్స్ తోటి మేము స్టార్ట్ చేయడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ ఎం ప్రకారంగా WHO GMP ప్రకారంగా మేము స్టార్ట్ చేశాము. ఎక్కువ ఇండస్ట్రీ అంతా కూడా నార్త్ సైడ్. ఆ టైంలో అక్కడ ట్యాక్స్ ఫ్రీ జోన్ వచ్చేసింది. మేము ఇక్కడ స్టార్ట్ చేసేప్పటికి చాలా ట్రబుల్స్ పడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. అసలు శాలరీస్ కూడా చాలా ప్రాబ్లం పడ్డాం అనమాట ఆ టైంలో. అంతటి దీన్ని కూడా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎట్లయినా సరే మేము దీన్ని ఇక్కడ డొమెస్టిక్ బిజినెస్ సరిగ్గా లేదు, ఏదో రకంగా మనం ఎక్స్పోర్ట్ ని మనం ప్రమోట్ చేద్దాము, ఎక్స్పోర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఎక్స్పోర్ట్ మేనేజర్ని తీసుకోవడం. అలాగే మేము ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేప్పుడే టెక్నికల్ గా కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలనే ఉద్దేశంతో ఆల్రెడీ రిలేటెడ్ గా ఉన్న టెక్నికల్ పర్సన్స్ ని కూడా దీనిలో డైరెక్టర్స్ గా చేర్చుకుని మేము ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఉగాండా, బురుండి, కెనియా, అలాగే శ్రీలంక మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. డొమెస్టిక్ బిజినెస్ చాలా చాలా తక్కువ, ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి కొద్ది టర్న్ ఓవర్ అయినా సరే క్వాలిటేటివ్గా 100% ఎక్కడ ఇబ్బంది లేకుండా, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా. మొట్టమొదటి నుంచి మా టెంపో ఒకటే, మనం ఇంట్లో కావాల్స్తే మన చేసిన ట్రక్ మన ఇంట్లో కూడా మనం అదే వాడతాం. ఈ రోజు ఎక్కడ ఎవరికైనా సరే మన ఫ్రెండ్స్ దానిలో కానీ ఎవరికైనా సరే ఫ్రీగా కావాలన్నప్పుడు ఏంటంటే కొంచెం లేని వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు కూడా మా మెడిసిన్స్ ధైర్యంగా ఇస్తాను. 67లో రాజస్థాన్లోని చిన్న గ్రామం సియానా నుంచి మొదలైన విమల్ స్విచెస్ ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా విస్తరించి నాణ్యతకు, భద్రతకు చిహ్నంగా నిలిచింది. చిన్న స్విచెస్ పంపిణీతో ప్రారంభమైన ఈ యాత్ర మాడ్యులర్ స్విచ్లు, LED లైట్లు, ఫ్యాన్లు, వైర్లు, కేబుల్స్, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ వరకు విస్తరించింది. విజయవాడలో బలమైన స్థావరాన్ని ఏర్పరచుకున్న సోలంకి కుటుంబం 3 తరాలుగా వ్యాపారాన్ని ఆధునీకరించి అందుబాటు ధరల్లో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. నేడు 3000 డీలర్లు, దేశవ్యాప్తంగా నెట్వర్క్తో విమల్ బ్రాండ్ విద్యుత్ భద్రతకు చిరునామాగా నిలుస్తోంది. Focus on the quality of the product by following 2 basic criteria. 1 is the quality of the raw materials which we use, and 2 is the process. Basically, you get good quality of the raw materials, product is really good and helps the end customer. We are customer oriented company and our innovation is all about keeping pace with the technology, that is for the delight of the customers. Our retail relation and quality service అంతా చాలా బాగుంది. విమల్ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి మంచి ప్రైస్ సపోర్ట్, క్వాలిటీ సపోర్ట్, ఏదన్నా ప్రాబ్లం ఉన్న ఇష్యూస్ ఇమీడియట్లీ గా క్లియర్ చేయడం. మా దగ్గర తీసుకుంటున్న కస్టమర్లు అందరూ ఫుల్ సాటిస్ఫైడ్. విమల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నాం సార్ 15 years నుంచి. అదర్ బ్రాండ్స్ తో పోల్చుకుంటే విమల్ చాలా బాగుంది. We have seen ups and downs, but we have delivered stable value to our dealer and end users in the domestic and commercial market, and that will be the future as well. I am grateful to my elders for the legacy they have given to us. We would like to see in the next 10 years with a greater height and wider impact. ఏలూరు జిల్లా పోలవరం గడ్డలోని బద్రింకలపాడు చిన్న గ్రామం నుంచి వచ్చిన చిర్రి బాలరాజు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అసాధారణ రాజకీయ ప్రయాణం సాగించారు.
2014లో జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2019లో ఓటమిని ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు. సేవా స్ఫూర్తితో చర్చ్, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు. గోదావరి ముంపు బాధితులకు సైనికుడిలా సేవ చేస్తున్నాడు. అసత్య ఆరోపణలను లెక్క చేయకుండా ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన గిరిజన గడ్డకు గర్వకారణంగా నిలిచారు. విజయవాడలో 50 ఏళ్ల క్రితం రమేష్ బాబు తండ్రి ప్రారంభించిన పెయింట్స్ వ్యాపారాన్ని రమేష్ 3 దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఏషియన్, ఎంఆర్ఎఫ్, నిప్పన్, షాలిమార్ పెయింట్స్ హోల్సేల్ అండ్ రిటైల్ స్టాకిస్ట్గా సూర్య పెయింట్స్ పేరు ప్రతిష్టలు సంపాదిస్తోంది. ఉత్తమ నాణ్యత, సరసమైన రేట్లు, వినియోగదారుల విశ్వాసమే వ్యాపారానికి బలమని రమేష్ చెప్పారు. నమస్కారం అండి, నా పేరు రమేష్ బాబు. మా నాన్నగారు 50 ఇయర్స్ క్రితం పెయింట్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ లెగసీ నేను కంటిన్యూ చేస్తాను. నేను ఈ బిజినెస్లోకి వచ్చి ఒక 30 ఇయర్స్ అయింది. నా ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే బిజినెస్లోకి వచ్చేసాను. నేను ఏషియన్ పెయింట్స్, ఎంఆర్ఎఫ్ పెయింట్స్, నిప్పాన్ పెయింట్స్, షాలిమార్ ఇండస్ట్రియల్ పెయింట్స్కి నేను ఆథరైజ్డ్ స్టాకిస్ట్. నేను హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట. నేను అందరికంటే బెస్ట్ రేట్స్ ఇస్తాను అనమాట మార్కెట్లో. అందువల్ల నా బిజినెస్ బాగుందనమాట. ఏషియన్ పెయింట్ అని 3-4 రకాలు ఉంటాయి. కొంతమందికి అద్దెకి ఇచ్చే ఇల్లు అనుకోండి, అది ఎకానమీ ఇవ్వాలి అనమాట. సొంత ఇల్లు అనుకోండి, రాయల్ ఇవ్వాలి. వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళు ధర ఆ క్వాలిటీ నిర్ణయించుకుంటారు అనమాట. అలాగే ఎంఆర్ఎఫ్ పెయింట్స్ కూడా అంతే. ఎంఆర్ఎఫ్ పెయింట్స్ రీసెంట్గా లాంచ్ అయింది, ఒక 10 ఇయర్స్ అయిందనమాట. కానీ ఏషియన్ పెయింట్ కంటే చాలా హై క్వాలిటీ అనమాట. ఎంఆర్ఎఫ్ పెయింట్స్ చాలా హై క్వాలిటీ పెయింట్స్ ఉంటాయి అనమాట ఎంఆర్ఎఫ్లో. ఒకసారి అది వాడారంటే ఇంకా వేరే క్వాలిటీకి వెళ్ళరు అనమాట, అదే వాడతారు. తర్వాత మా కౌంటర్లోకి వచ్చారనుకోండి కస్టమరు, ఒకసారి ఇది కొన్నారనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు వచ్చినా 5 ఇయర్స్ అయినా 10 ఇయర్స్ అయినా సరే వాళ్ళకి మేమే గుర్తొస్తాం. అంత రిలయబిలిటీ మా మీద ఉందన్నమాట. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లలేని విద్యార్థులకు గుడ్ న్యూస్. అక్కడ చదివే అనుభూతిని కలిగించే విధంగా కేఎల్ యూనివర్సిటీలో అన్ని విధాల వసతులు కల్పిస్తున్నారు. విద్యార్థులకు అనువైన వాతావరణంతో పాటు మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలోనూ నామమాత్రంగా కాకుండా ఆచరణాత్మకంగా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను పాటిస్తున్న కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో కేఎల్ యూనివర్సిటీ టాప్గా నిలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించే ప్రతి రూపాయికి వారికి సంతృప్తినిచ్చే లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటున్న శ్రద్ధ కారణంగా ఇతర విద్యా సంస్థలు అందుకోలేని ఎత్తులకు చేరుకుంది. కేఎల్ యూనివర్సిటీ అన్న వెంటనే విద్యార్థులకు గుర్తొచ్చేది సువిశాలమైన ప్రాంగణం, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసతులు, పరిశోధనా కేంద్రాలు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు, విద్యా బోధనకు అనువైన వాతావరణం, రోజు రోజుకు మారుతున్న టెక్నాలజీని స్టడీ చేస్తూ విద్యార్థులకు అందుకు తగ్గ స్టాండర్డ్స్ తో విద్యా బోధన చేయడమే కేఎల్ యూనివర్సిటీ సీక్రెట్ ఫార్ములా. ఈ యూనివర్సిటీ మెరుగైన విద్యా విధానాన్ని అనుసరించడం వల్లే ప్రతిష్టాత్మకమైన నాక్ A++ యూజీసీ కేటగిరీ 1 హోదాను దక్కించుకోగలిగింది. కేఎల్ యూనివర్సిటీకి చెందిన విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లు ఈ ఘనతను సాధించగలిగాయి. కేఎల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేస్తే జాబ్ గ్యారంటీ అనే నానుడి ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతూనే 58 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీకి ప్రముఖ కంపెనీలో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ 4వ సంవత్సరం పూర్తి చేసుకున్న 7 విద్యార్థులు 50 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో ప్లేస్మెంట్ దక్కించుకున్నారంటే కేఎల్ యూనివర్సిటీకి వచ్చిన గుర్తింపు
ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత విద్యా సంవత్సరంలో 4,000 మందికి పైగా విద్యార్థులు పెద్ద సంస్థలో ప్లేస్మెంట్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 1000 మందికి పైగా విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ప్లేస్మెంట్స్ పొందగలిగారు. ఈ ఏడాది కూడా 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించే దిశగా కేఎల్ యూనివర్సిటీ పటిష్టమైన ప్రణాళికతో దూసుకుపోతోంది. కేవలం సాంకేతిక విద్య ద్వారా విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా వారిలో నాయకత్వ లక్షణాలను పెంచడం కోసం గ్రూప్ డిస్కషన్స్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ కు సంబంధించి ప్రత్యేక శిక్షణనిస్తూ వారిలో దాగిన ప్రతిభను బయటకు తెచ్చేందుకు కేఎల్ యూనివర్సిటీ శ్రద్ధ తీసుకుంటోంది. అంతేకాదు, విద్యార్థులకు క్రీడలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ కోచ్లతో తగిన శిక్షణనిచ్చి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దటం ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. కేఎల్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణనివ్వడం కోసం విదేశాలకు చెందిన ప్రముఖ విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకుని వాటి ద్వారా శిక్షణతో పాటు ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ లా, ఇలా కేఎల్ యూనివర్సిటీలో చాలా విభాగాల ద్వారా ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన చేస్తున్నారు. కేవలం విద్యా బోధనతో సరిపెట్టకుండా వారిని క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దటంపై కూడా కేఎల్ యూనివర్సిటీ ప్రాధాన్యమిస్తోంది. అందుకే ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో ర్యాగింగ్ పూర్తిగా నిషేధం. ఒక విద్యార్థి కేఎల్ యూనివర్సిటీలో అడుగు పెడితే కేవలం సిలబస్ పూర్తి చేసుకుని సర్టిఫికేట్ సాధించటమే కాదు, మంచి ఉద్యోగిగా నిలదొక్కునే రీతిలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా ఇక్కడ శిక్షణనిస్తున్నారు. కోర్ బిజినెస్ నాలెడ్జ్, కెరియర్ ప్లానింగ్, క్రిటికల్ థింకింగ్ వంటి అంశాలపై ఇచ్చే శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఉన్న ఒత్తిడిని తగ్గించి వారిలో ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగల పట్టుదలను పెంచడం కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేకత. ఈ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ సెంటర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సాంకేతిక విద్యా బోధనలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కేఎల్ యూనివర్సిటీ తరపున హైదరాబాద్లోని అజీజ్ నగర్, బోరంపేట ప్రాంతాల్లో మరో 2 క్యాంపస్లను ప్రారంభించారు. సాంకేతిక విద్యా విధానంలో కొత్త ఒరవడితో విద్యా బోధన చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది కేఎల్ యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వరప్రధానిగా మారింది. సాంకేతిక విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఆధునిక విద్యా వ్యవస్థను సృష్టించడంలో కేఎల్ యూనివర్సిటీ మార్గదర్శిగా నిలుస్తోంది. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునే విధంగా ఉన్నత ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. ఇంజనీరింగ్, ఐటీ విభాగాల్లో మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని దానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ సాగిస్తున్న ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆదర్శమైన యూనివర్సిటీగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంకల్పాన్ని సాకారం చేసే విధంగా సాంకేతిక విద్యారంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి భావితరాల పౌరులను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి పూనుకుంది కేఎల్ యూనివర్సిటీ. సాంకేతిక విద్యను బోధించే ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ పురుషులందు పుణ్యపురుషులు వేరన్న చందంగా ఆధునిక విద్యా విధానంలో విప్లవం తెచ్చే రీతిలో కేఎల్ యూనివర్సిటీ వైవిధ్యమైన విద్యా సంస్థగా నిలుస్తోంది. ఈ మాట ప్రచారం కోసం వాడేది కాదు. ఇక్కడ చదివి ఉన్నత పదవులను అలంకరించిన విద్యార్థులు స్వయంగా తమ అనుభవాలను పంచుకుంటూ వ్యక్తం చేసిన అనుభూతులు అంటే అతిశయోక్తి కాదు. విద్యా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ప్రణాళికను రూపొందించి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు కరికులంలో మార్పులు చేస్తూ విద్యార్థులకు సమకాలీన సాంకేతిక విద్యను బోధించడంలో కేఎల్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలుస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల్లో కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగింది. ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులే ఈ యూనివర్సిటీకి ప్రచారకర్తలుగా మారి మిగిలిన వారికి స్ఫూర్తిని నింపడం విశేషం. అందుకే 1980లో విజయవాడలో ప్రారంభించిన కేఎల్ యూనివర్సిటీ 4.5 దశాబ్దాలలో ఇంతింతై వటుడింతై అన్న చందంగా డీమ్డ్ యూనివర్సిటీగా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. సాంకేతిక విద్యా బోధనలో మిగిలిన విద్యా సంస్థలకు అందనంత దూరంలో దూసుకుపోతోంది.
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా స్థాపించిన కేఎల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి మకుటంగా మారిందని, ఇందులో చదువును అభ్యసించిన విద్యార్థులు తమ స్వీయ అనుభవాలను పంచుకుంటున్నారు. కేఎల్ యూనివర్సిటీని స్థాపించడానికి ముందు ఏపీలోని విద్యార్థులు సాంకేతిక విద్యలో నైపుణ్యం పొందడం కోసం తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనికి కారణం పొరుగు రాష్ట్రాలు అత్యాధునిక ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను బోధించే మౌలిక సదుపాయాలతో పాటు ప్రొఫెషనల్ ఫ్యాకల్టీలతో శిక్షణ ఇచ్చేవారు. దీంతో యూనివర్సిటీలో సర్టిఫికెట్ పొందిన వెంటనే మల్టీనేషనల్ కంపెనీల నుంచి క్యాంపస్ సెలక్షన్లకు ఆఫర్లు వస్తాయని విద్యార్థుల నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో సాంకేతిక విద్యా బోధన చేయాలనే ఉద్దేశంతోనే కేఎల్ యూనివర్సిటీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. విద్యను వ్యాపార దృక్కోణంలో కాకుండా సమాజానికి మంచి సాంకేతిక విద్యావంతులను అందించాలన్న మహోన్నత లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ అడుగులు ముందుకేసింది. ప్రతి విద్యార్థిపై తల్లిదండ్రులు పెట్టే పెట్టుబడికి తగ్గ రీతిలో తమ యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు ఉండాలనే ఆలోచనతో ఏమాత్రం రాజీ పడకుండా విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలను కల్పించడంతో జాతీయ స్థాయిలో కేఎల్ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. కేఎల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ చేతికి వస్తే చాలు ఏడాదికి 58 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పొందే విధంగా క్యాంపస్ సెలక్షన్ ద్వారా విద్యార్థులకు అవకాశాలు రావడం ఇందుకు నిదర్శనం. కాలం చెల్లిన విద్యా విధానానికి భిన్నంగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచేందుకు కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ తరఫున కేఎల్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ దక్కిందంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ కేవలం విద్యా బోధనపైనే ఫోకస్ చేయకుండా మారుతున్న సామాజిక స్థితిగతులకు అనుగుణంగా విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రావాలన్న కోణంలో ప్రణాళికను రూపొందించడం ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. ప్రైవేటు విద్యా సంస్థగా ఫీజులు వసూలు చేసే విషయంలో మిగిలిన వారితో పోటీ పడటం కంటే అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో ఇతర విద్యా సంస్థలతో పోటీ పడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లడం వల్లే కేఎల్ యూనివర్సిటీకి క్రెడిబిలిటీ పెరిగింది. కేఎల్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థుల్లో ఏదో సాధించాలన్న తపన ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఉన్నత లక్ష్యాలతో చేరే విద్యార్థుల్లోని క్రియేటివిటీని గుర్తించి వారు ఉన్నత స్థాయికి చేరే విధంగా కేఎల్ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీస్ ఫోకస్ చేస్తున్నారు. అందుకే కేఎల్ యూనివర్సిటీలో సీటు దొరికితే చాలు అనే విధంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థి కాలరెగరేసే విధంగా వారిని తీర్చిదిద్దుతూ ఉన్నతమైన సాంకేతిక విద్యను బోధించడం వల్లే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీలు పోటీ పడి మరీ తమ సంస్థల్లో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.